హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆంధ్ర స్టైల్‌లో చేపల పులుసు ఎలా ఈజీ వేలో చేసుకోవాలో చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటో, ఆనియన్ అండ్ చిల్లీ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, 100 గ్రామ్స్ చింతపండు. ముందుగా చింతపండుని ఒక బౌల్లో తీసుకుని వాటర్ వేసుకుని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 బౌల్ ఆనియన్ తీసుకుని మిక్సీ పెట్టుకోవాలి. చేపల్ని క్లీన్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేసుకుని 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ కప్ ఆనియన్స్ అండ్ 5 to 6 చిల్లీస్ వేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. పావు కప్పు టమాటో వేసుకుని బాగా వేగనివ్వాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ మసాలాని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలవనివ్వాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నేను చేసిన విధముగా చేసుకోండి. ఇలా చేసుకున్నాక చింతపండు వాటర్ని సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. సపరేట్ చేసుకున్న చింతపండు పులుసుని ఇలా 3 బౌల్స్ వేసుకోండి. ఇలా కొంచెం మరిగిన తర్వాత కొరియండర్ వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మరిగించుకోవాలి.
ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.